నాకు డౌట్ అన్నా, నిజంగా ఆడతారా లేదా మీరు మాట పబ్జీ బ్రాండ్ అంబాసిడర్ సరదాగా ఆడతాడు, పబ్జీ ఆడతాడు. ఎప్పుడైనా కలిసారా చూసారా? దమ్ముంటే కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆడమనండి, అయ్యో అందులో ఓడించేస్తారు, మొత్తం అందులో కూడా చంపుకోవాలి కదా, పేల్చుకోవాలి. పబ్జీ ఎందుకు ఆడతాడు మీకు ఇది చెప్పలేదు కదా, అది కూడా చంపుకోవడానికి సంబంధించిందే కదా. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయారు కదా, చంపడానికి ఎవరు లేడు. ఆగవు, చేతులు ఆగవు, స్పీచ్ల్లో నరుగుతుంటాడు. ఇక్కడ పబ్జీలో ఏంటి, మళ్ళీ ఎవరినో చంపుతుంటారు. అందుకు అక్కడ చంపే గేమ్ కదా, అందుకు ఇష్టం. మీరు మ్యారియో, కాంట్రా, లేకపోతే ఇది ఇటుకల్లో వస్తుంటాయి, ఆ గేమ్స్ ఆడడు, అవి మూడు రావు. ఇది చచ్చిపోతుంటారు కదా, ఇష్టం. అమ్మ చచ్చిపోయాడు, ఇవాళ నేను 1000 మందిని చంపాను భారతి, నా బంగారమే అని ఆమంటారు. అనండి సౌమ్యుడు లెక్కది. దమ్ముంటే నేను నీరు ఛాలెంజ్ చేస్తున్నాను, కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, దమ్ముంటే ఆడమనండి పబ్జీ. జగన్మోహన్ రెడ్డి గారితో ఆడమనండి, ముగ్గురిని ఒకేసారి చంపేస్తాడు. కొన్ని లక్షల మందిని చంపాడు పబ్జీలో సౌమ్యుడు. నిజమండి. కర్మగారు 10 ఏళ్ళ తర్వాత నువ్వు అసెంబ్లీకి వెళ్తే పరిస్థితి ఏంటన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నాను, ఆయన పక్కనే కూర్చుంటా, ఆయన పార్టీకి కూడా వెళ్ళొచ్చు. చెప్పలేము అంటే ఆ మూడు బట్టి, అప్పుడు నా మూడు బట్టి చెప్పలేము. అప్పుడు ఇవన్నీ తీస్తారు బయటికి. ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడి అన్ని తీస్తారు, తీయని హ్యాపీగా తీయని. ఆయన పార్టీలో ఉంటాను అంటున్నాను కదా, ఆయన పక్కనే కూర్చుంటా, సేఫ్. నేను సౌమ్యుడిని అయిపోతాను అప్పుడు. పబ్జీ ఇద్దరం, నువ్వా నేనా. ఒక నేను ఓడిపోతే అక్కడ కొట్టేస్తాను నేను ఇంకా నా శ్రీకాకుళం, నీది రాయలసీమ అయితే నా శ్రీకాకుళం. సో నీ పౌరుషం, నీ తెగింపు నీకుంటే నా బలం, నా పౌరుషం నాకు ఉంటుంది. సో కాదు కూడదు, నేను పబ్జీలో అందరిని చంపేస్తున్నాను కదా, వివేకానంద రెడ్డి గారిని చంపిస్తాను కదా, నేను తోపుని తురుముని అంటే భయపడేవాడు ఎప్పుడు లేడు ఇక్కడ. మాకు వచ్చు, మేము చేస్తాం, ఎత్తి కొడతాం. సో నువ్వు నీట్గా ఉంటే మేము నీట్గా ఉంటాం. లేదు నేను ఇవన్నీ చేసి బయటకు వచ్చి మళ్ళీ కరుణామయుడిలాగా, సౌమ్యుడిలాగా నటిస్తానంటే నేను కూడా అదే చేస్తాను. నేను నీకన్నా మంచి యాక్టర్, ఎందుకంటే ఆల్రెడీ పుష్ప చేస్తున్నాను, గేమ్ చేంజర్ చేస్తున్నాను, అయ్యో ఇంకా బాగా నటిస్తాను. ఓకే. సో ఫైనల్ గా మళ్ళీ సినిమాల గురించి వచ్చాను. పుష్ప గురించి చెప్పారు, పొలిటికల్ గురించి తిరగ తీశారు. అండ్